వాక్యం అంటది, నీకు అప్పగించబడిన ఈ శరీరము అనేటటువంటిది ఇది ఒక మంచి పదార్థం. ఈ మంచి పదార్థంలో మంచే ఉండాలి తప్ప, ఈ మంచి పదార్థంలో మంచే ఉండాలి తప్ప దీంట్లో కుళ్ళు, కుతంత్రాలు, చెడు, పనికిమాల, పాపపు బీజాలు మనం నాటుకుంటే ఈ మంచి పదార్థం చెడిపోతుంది. వాక్యం అంటుంది, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును, నీవే కాదు, నీకు అప్పగించిన పిల్లలు కూడా, నీ ఇల్లు కూడా మంచి పదార్థాలు, నీకు అప్పగించిన పని కూడా మంచి పదార్థము. ఈ మంచి పదార్థములో మనము నివసించి దీన్ని కాపాడుకోవాలి అంటే మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన మాత్రమే కాపాడబడుతుంది ఈ పదార్థము. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల కాపాడబడుతుంది చెప్పండి? ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వలన.